ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ద్వారా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారంగా జూన్ 2 2014 రోజున రైట్ 29వ రాజ్యంగా తెలంగాణ అనే రాజ్యాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఎన్నో కష్టాల తర్వాత ఇది అయిపోయాక అక్టోబర్ 31 2019 రోజున జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ని 2 కేంద్రపాలిక ప్రాంతాలుగా డివైడ్ చేశారు. అదే జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లదాఖ్ అంటే ఈ 29 కాస్త -1 అయ్యి ఇప్పుడు టోటల్గా 28 రాష్ట్రాలు ఉన్నాయన్నమాట. 28 రాష్ట్రాలు ఉన్నాయి. అయితే 2019 నాటికి మొత్తం ఇండియాలో 7 కేంద్రపాలిక ప్రాంతాలు ఉండేవి. ఈ 7 కేంద్రపాలిక ప్రాంతాలు కాస్త జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లదాఖ్ని యాడ్ చేయడం వల్ల 9 కేంద్రపాలిక ప్రాంతాలు అయ్యాయి.